వెల్కమ్ టు మైత్రి న్యూస్ ప్రతిక్షణం ప్రజల కోసం. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం జడ్పీ హైస్కూలు మెయిన్లో 8వ తరగతి విద్యార్థులకు బైజూస్ ట్యాబ్స్ పంపిణీ. ముఖ్య అతిథులుగా హాజరైన ట్యాబ్లు పంపిణీ చేసిన మున్సిపల్ చైర్పర్సన్ సుబ్బలక్ష్మి, ఎంపీపీ సుర్ల రాజేశ్వరి. నర్సీపట్నంలో గురువారం నియోజకవర్గ స్థాయి బైజూస్ ట్యాబ్స్ పంపిణీ కార్యక్రమం ఎంఈఓ తలుపులు ఆధ్వర్యంలో స్థానిక 5 రోడ్లు జంక్షన్ వద్ద ఉన్న జడ్పీ హైస్కూలు మెయిన్లో నిర్వహించారు. ఈ కార్యక్రమంకు ముఖ్య అతిథులుగా మున్సిపల్ చైర్పర్సన్ సుబ్బలక్ష్మి, ఎంపీపీ సుర్ల రాజేశ్వరి, మున్సిపల్ వైస్ చైర్మన్ తమరణ అప్పలనాయుడు హాజరయ్యారు. ముందుగా నర్సీపట్నం మున్సిపాలిటీ రూరల్లోని ఉన్న పలు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న 8వ తరగతి విద్యార్థులకు బైజూస్ ట్యాబ్స్ పంపిణీ అతిథుల చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ సుబ్బలక్ష్మి మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో చదివే ప్రతి ఒక్క విద్యార్థి ప్రైవేటు పాఠశాల విద్యార్థులకు దీటుగా మంచి ఫలితాలు సాధించారనే ఉద్దేశంతో మన ప్రియతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ బైజూస్ కంటెంట్ కూడిన ట్యాబ్లను 8వ తరగతి విద్యార్థులకు అందజేయడం జరిగిందన్నారు. ప్రతి విద్యార్థి ఈ ట్యాబ్ల ద్వారా మంచి విద్య, జ్ఞానం పొందాలన్నారు. మంచి ఉద్దేశంతో జగనన్న ఇచ్చిన ఈ ట్యాబుల ద్వారా మరింత మెరుగైన విద్యను అభ్యసించి మంచి ఉత్తీర్ణత సాధించి జగన్ ఆశయాలను నిలబెట్టాలని, తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు, పాఠశాలకు మంచి పేరు తీసుకురావాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ జయం, విద్యా కమిటీ చైర్మన్, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు పిల్లల విషయంలో మంచి శ్రద్ధ తీసుకుంటున్నారు. పిల్లలకి కావలసినవన్నీ ఇస్తూ పేద పిల్లలు అన్నది ఉండకూడదు, వాళ్ళు కూడా ఇంగ్లీష్ మీడియమే చదవాలన్న ఉద్దేశంతో గవర్నమెంట్ స్కూల్ అన్ని ఇంగ్లీష్ మీడియం పెట్టారండి. అలాంటి జగన్మోహన్ రెడ్డి గారిని మనం క్షణక్షణం గుర్తు తెచ్చుకోవాలి. ఈరోజు ట్యాబ్ల విషయంలోని పిల్లలకి 8th క్లాస్కి ఇస్తున్నారంటే పిల్లలు 8th, 9th, 10th నుండే మంచి స్టడీ ఏర్పడుతుంది చెప్పుకుంటున్నాను. ఎందుకంటే స్కూల్లో ఉన్నంతసేపు ట్యాబ్లు ఏటేటి ఉంటాయి అవన్నీ టీచర్స్కి తెలుస్తుంది, పిల్లలకి తెలుస్తుంది. వాళ్ళు ఏదైనా బయటికి వెళ్ళింది అనుకోండి మరో విధంగా ఉంటాయి. అలాంటి చెడుగా ఏమీ కాకుండా మంచిగా వాడుకోమని తల్లిదండ్రులు కూడా వాళ్ళని గమనించమని మిమ్మల్ని బ్రతిమాలుకుంటున్నాను. ప్రస్తుతం పిల్లల విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అలాగే వాళ్ళకి ఏమి కావాలైనా స్కూల్ డ్రెస్లు ఏంటి, బుక్స్ ఏంటి, ట్యాబ్లు ఏంటి మొత్తం అన్ని పంచుతున్నారు. ఆ వినియోగించుకోవడం తల్లిదండ్రులకి కూడా ఒక అవసరం ఉంది. ఎందుకంటే తన పిల్లలు ట్యాబ్లో ఏం చేస్తున్నారు, చదువుతున్నారా లేదా, ఎలా చేస్తున్నారు అనేది దయచేసి మీరు గమనించండి. కానీ ఫస్ట్ స్కూల్ టీచర్స్కి అందరికీ ఇంతమంది పిల్లలకి అందరికీ స్కూల్ టీచర్స్ మంచిగా చదువు చెప్పుతూ వాళ్ళకి అవసరమైతే ప్రైవేట్ క్లాసులు కూడా పెట్టి వాళ్ళు రాత్రులు కూడా నైట్ కూడా స్టడీ కూడా చేయిస్తున్నారు. అలాంటి స్కూల్లో కూడా ఈరోజు పిల్లలు ఇంతగా చదువుతున్నారు అంటే అది జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన మనకి అందరికీ భిక్ష. స్కూల్ టీచర్ గారికి ఇలా చదివించినందుకు టీచర్స్కి అందరికీ నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్పుకుంటున్నానండి. జగన్మోహన్ రెడ్డి గారు పిల్లల గురించి చాలా చేశారు. మన స్కూల్స్ అవనివ్వండి, నాడు నేడు ద్వారా స్కూల్స్ మనకి ఎంత డెవలప్ అయ్యాయో తెలుసు. మనకి బెంచెస్ అవనివ్వండి, వాళ్ళకి ఫుడ్ కూడా చాలా న్యూట్రియంట్ ఫుడ్ తోటి మనకి వీక్ మొత్తం కూడా ఏంటనేది ముందుగా ప్లాన్ తీసుకొని మనకి మంచిగా పిల్లలకి ఎడ్యుకేషన్ మనం మంచిగా ఇవ్వగలిగితే వాళ్ళు మంచి భవిష్యత్తు ఉంటుందని ఒక మంచి ఉద్దేశంతో మన గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తున్నారు. అలాగే మనకి ఎడ్యుకేషన్లో ఇంకా టెక్నాలజీ పరంగా ఇంకా ముందుకు వెళ్ళాలని ఒక ఉద్దేశంతో మనకి లాస్ట్ ఇయర్ నుంచి ట్యాబ్స్ డిస్ట్రిబ్యూషన్ అనేది చేయడం జరుగుతుంది 8th క్లాస్ పిల్లలకి. సో ఈ ట్యాబ్స్ ఏంటంటే బైజూస్ కంటెంట్ ఉంటుంది. బైజూస్ కంటెంట్ అంటే మనం బయట కొనుక్కుంటే కనుక చాలా ఎక్కువ కాస్ట్తో ఉంటుంది. కానీ మన గవర్నమెంట్, మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఫ్రీ ఆఫ్ కాస్ట్తో ట్యాబ్స్ ప్లస్ ఈ బైజూస్ కంటెంట్తో కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. మీకు ఇంకా బాగా చదువుకోవాలి, మీకు ఇంకా ఇంటి దగ్గర ఏమైనా డౌట్స్ వస్తే ఈ ట్యాబ్స్లో చూసుకోవచ్చు. ప్రతి సబ్జెక్ట్ కూడా మీకు ఈ ట్యాబ్స్లో ఉంటుంది. అలాగే మనకి టోఫెల్ అంటే మనకి మేడం గారు చెప్పినట్టు ఇంటర్నేషనల్ మనం అబ్రాడ్ వెళ్ళినప్పుడు ఈ ఎగ్జామ్ ఉంటుంది. సో అంత మంచిగా మీరు షైన్ అవ్వాలని చెప్పి మన గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అనుకుంటున్నారు. సో ఏంటంటే పిల్లలు కూడా మంచిగా ఈ ట్యాబ్స్
ఏ పర్పస్తో అయితే మన గౌరవ ముఖ్యమంత్రి ఇచ్చారో అదే పర్పస్తో మీరు యూజ్ చేయాలి. అలా మంచిగా మీరు బాగా చదువుకోవాలి. అలా ఇంగ్లీష్ అవనివ్వండి, మీకు ఇప్పుడు స్కూల్స్లో కూడా మీకు ఇంగ్లీష్ టు ఇంగ్లీష్ చెప్తున్నారు. మనకి ఒక కార్పొరేట్ స్కూల్లో ఎలా అయితే చెప్తున్నారో అలా మన గవర్నమెంట్ స్కూల్లో కూడా చెప్తున్నారు. అలా స్కూల్స్ కూడా ఎంత మంచిగా డెవలప్ అయ్యాయి, మీకు ఇంత మంచిగా చేస్తున్నందుకు. సో మీరు కూడా అంతే శ్రద్ధతోటి చదువుకోవాలి. మీరు అంతే కష్టపడి చదువుకొని మీరు ఏదైతే ఆశిస్తున్నారో అలా అవ్వాలని, అది అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే పేరెంట్స్ కూడా మేము ఇంతమంది ఎందుకు ఇంత ఖచ్చితంగా మీకు ఎందుకు చెప్తున్నాం, మీరు దగ్గరుండి చూసుకోవాలని. అంటే కొంతమంది ఏంటంటే బయటకు తీసుకెళ్ళి ఆ సాఫ్ట్వేర్ అనేది మార్చడం కూడా జరుగుతుంది. సో పేరెంట్స్ అందరూ కూడా మీరు ఇంటికి వచ్చాక ఆ పిల్లోడు ఆ ట్యాబ్తో ఏం చేస్తున్నాడు అనేది ఖచ్చితంగా కూడా మీరు గమనించి వాళ్ళు ఏదైతే వాళ్ళు అనుకుంటున్నారో మంచిగా ఈ ఉద్దేశం అంటే మనకి ఏ పర్పస్తో అయితే ఇస్తున్నామో ఆ పర్పస్ని మీరు మంచిగా నెరవేర్చాలి. అలాగే మంచిగా చదువుకొని ఇంకా మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు ఏదైతే కోరుకుంటున్నారో మీ జీవితంలో అది అంతవరకు ఎదగాలి, మీరైతే ఆ గోల్ని రీచ్ అవ్వాలని స్టూడెంట్స్ అందరూ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ అవకాశం ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. థ్యాంక్ యూ. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం బైజూస్ ట్యాబ్స్ పంపిణీ కార్యక్రమం. ఈ కార్యక్రమంలో ఇంత గొప్పగా నిర్వహించడానికి ప్రధానమైన కారణం ఒక విద్యా వ్యవస్థలో సమూలమైన మార్పులు అనేది 2019 వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజే పడింది. ఎందుకంటే ఆ రోజు తన పాదయాత్రలో పేదవాడు ఎప్పటికీ పేదవాడిగా ఉండిపోకూడదు, ఒక మంచి విద్యను అందిస్తే కనుక ఒక మంచి రాష్ట్రాన్ని తయారు చేసుకోగలమని ఆ రోజు తన పాదయాత్రలో పేదవాడిని చూసిన తర్వాత ఆయన పాదయాత్రలో కలిగిందే ఈ బైజూస్ ట్యాబ్స్ పంపిణీ కార్యక్రమం అవ్వచ్చు, లేకపోతే విద్యా వ్యవస్థలో మార్పులు చేయడం కావచ్చు. ఈ వ్యవస్థ స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి మొన్న 2019 వరకు కూడా ఒక టైప్ ఆఫ్ సబ్జెక్ట్ అనేది ఇప్పటివరకు మనం చదువుకున్నాం. కానీ రానున్న మరియు వచ్చే భవిష్యత్తులో ఇండియా కూడా డిజిటలైజేషన్ అవుతుంది. ఆ కార్యక్రమానికి అనుగుణంగా ప్రతి విద్యార్థి కూడా ఒక డిజిటల్ టెక్నాలజీని పొందుపరుచుకోవాలి, లేకపోతే తన ఆలోచనని ఈరోజు ఒకటి డిజిటలైజేషన్గా ఒక మార్పు చెందాలంటే దాని తాలూకు బేస్ 8th క్లాస్ నుంచే స్టార్ట్ అవుతుందండి. ఎందుకంటే 8th క్లాస్కి ఈ ట్యాబ్స్ ఎందుకు ఇవ్వడం జరుగుతుందంటే 1వ తరగతి నుంచి 7వ తరగతి వరకు పునాది అయితే ఆ పునాది మీద మనం ఎలాంటి ఇల్లు కట్టుకోవాలన్నది 8వ తరగతి నుంచే మొదలవుతుంది. కాబట్టి 8వ తరగతి నుంచి ఈ ట్యాబ్స్ అనేది మీకు ఇవ్వడం జరిగింది. ఎందుకంటే రేపు ఫ్యూచర్లో ఏవైనా చదవాలన్నా చెయ్యాలన్నా ఒక మంచి సబ్జెక్ట్ నేర్చుకోవాలంటే ఈరోజు 8వ తరగతి నుంచే మొదలవుతుంది. కాబట్టి ఈ ట్యాబ్స్ అనేవి మీ నుంచి ఇక్కడ రానున్న రోజుల్లో డిజిటలైజేషన్ ఇండియాని ఒక కొత్తగా చూడాలనుకుంటే ఈ ట్యాబ్లో బైజూస్ కంటెంట్ అలాగే చాలా యాప్స్ కూడా మీకు ఇందులో ఉంటాయి. దాని తాలూకా ట్యాబ్స్ని మీరు చక్కగా ఉపయోగించుకొని మనకి తెలియని సబ్జెక్ట్ని కూడా ఈరోజు నేర్చుకునే ఒక సదర్థ అవకాశం ఈరోజు ఈ ట్యాబ్స్ కంపెనీ ద్వారా జరుగుతుంది. అలాగే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ మధ్యన చూసాం, మన 2019 తర్వాత ప్రతి స్కూల్లో కూడా నాడు నేడు కార్యక్రమం చేసి ఒక స్కూల్ని ఎంత మార్పు చెందించారో కూడా మేము అందరూ కళ్ళారా చూసాం. ఈ మార్పు పుట్టిన పిల్లల దగ్గర నుంచి అంటే ఒక 5 సంవత్సరాల తర్వాత స్కూల్లో జాయిన్ చేసిన దగ్గర నుంచి ఒక ఇంజనీరింగో లేకపోతే MBBS ఇలాంటి చదవాలి అంటే ఒక మంచి కంటెంట్ అవసరం. ఇప్పుడున్న రోజుల్లో ప్రతిదీ కూడా మారిపోయింది. ఆ మార్పునికి అనుగుణంగా ఈరోజు ప్రతి ఒక్క విద్యార్థి కూడా తెలుసుకోవాలంటే ఖచ్చితంగా అయితే ఫోన్ అయినా ఉండాలి, కంప్యూటర్ అయినా ఉండాలి. కానీ చాలా మంది పేదలకు అవి కొనే స్థితి లేనందున ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ కంటెంట్ని కూడా పేద ప్రజలకు అందించాలని ప్రతి ఒక్క స్టూడెంట్కి కూడా ఈరోజు ఇవ్వడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో విద్యా పథకాల్లో భాగంగా ఈ బైజూస్ ట్యాబ్లను కూడా గత సంవత్సరం నుండి కూడా ఇస్తూ వచ్చింది. అయితే పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం మరింత టెక్నాలజీ పెంచుతూ మరింత విద్యార్థులకి ఉపయోగపడేలాగా ఉండేలాగా ప్లాన్ చేసి ఈ ట్యాబ్లని మన గౌరవ ముఖ్యమంత్రి గారి పుట్టినరోజు సందర్భంగా ఇవ్వడం జరుగుతుంది. అయితే ఈ ట్యాబ్స్ని పిల్లలకి ఎంతగానో ఉపయోగపడే కంటెంట్ ఉంది. ఆల్ సబ్జెక్ట్స్ కూడా ఇందులో పొందపరిచింది. కాబట్టి మరియు మేడం గారు HM గారు చెప్పినట్టు టోబుల్ అనే
ఆ యాప్ ద్వారా ఇంగ్లీష్ని మరింత అభివృద్ధి పరచుకోవడానికి గ్లోబల్ లాంగ్వేజ్ అంటే ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ని కూడా ఈ ట్యాబ్ ద్వారా మనం పిల్లలు సక్రమంగా ఉపయోగించుకుంటే వాళ్ళకి అభివృద్ధికి ముందుకి ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఈ 8th క్లాస్ నుండి ఈ ట్యాబ్స్ వాళ్ళకి ఎంతో ఉపయోగపడతాయి. అయితే ఏదైనా ఒక వస్తువుని మనం మంచి మార్గంలో అది ఉపయోగించుకుంటే మనకి మంచి జరుగుతుంది, చెడుగా అయితే మనకి చెడు వస్తుంది. కాబట్టి పిల్లలు ఫ్రీ ఫైర్ తర్వాత లూడో ఇలాంటివి ఎక్స్ట్రా గేమ్స్ అవి ఆడుతున్నారు. అలా కాకుండా మంచిగా ఉపయోగించుకునేలాగా పేరెంట్స్ కూడా మీరు ఇంటి వద్ద గమనించాలని మిమ్మల్ని పేరెంట్స్ని కోరుతున్నాము. కావున పిల్లలకు కూడా ఒకటే చెప్తున్నాం, మీరు ఇంతకుముందు ట్యాబ్లా కాదు, ట్యాబ్స్ ఒకరి ట్యాబ్ ఒకరు తీసినా మీరు వేరే వాటిని అందులో మీరు యూజ్ చేసినా సరే ఇదంతా కూడా టెక్నాలజీతో కూడుకున్నది. మీరు చెడుగా వాడినా సరే గవర్నమెంట్ ఆఫ్ ఏపీకి వెళ్ళిపోద్ది. అందువల్ల పిల్లలు మీరు మంచిగా ఉపయోగించండి. దొంగతనం చేసిన మీరు చెడుగా ఉపయోగించిన మొత్తం అమరావతికి వెళ్ళిపోతుంది. అందువల్ల జాగ్రత్తగా మీరు పిల్లలు మంచిగా ఉపయోగించుకొని మీ చదువుని మీ టెక్నాలజీని ఇది టెక్నాలజీలో భాగంగా ఈ ట్యాబ్స్ ఇస్తున్నారు. ఈ టెక్నాలజీతో పాటు మరింత ముందుకు కాబోయే మీరు టెక్నాలజిస్టులుగా తయారవ్వాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ సెలవు